సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా మళ్ళీ ఆ గుడికి అర్చకుడు పూజారి అంట. మళ్ళీ ఆ వ్యక్తి అమ్మవారి గుడి గర్భంలో తీసుకువెళ్ళి అమ్మవారి ముందే ఆ చిన్నపిల్లల్ని చేసే విధానం ఏంటి? వీడు ఏదైతే ఇంకా కామం అని చెప్పి లెగిస్తుందో అది కట్ చేస్తేనే కానీ నా కొడుకున్న కామం అనేది తగ్గదు. మళ్ళీ ఏజ్ ఎంతో తెలుసా? 45 ఇయర్స్. ఎంత? 45 ఇయర్స్ అంట. 45 ఇయర్స్లో వీడికి ఈ విధంగా కామం ఉందంటే చూడండి మరి వీడు ఇంకా ఏ విధంగా దిగజారిపోయాడో. మళ్ళీ అది కూడా అమ్మవారి గుడి లోపలికి తీసుకొచ్చి మరి చంపేయండి సార్ వాడిని. ఇలాంటి నా కొడుకులు వాళ్ళు ఇంకొకరు రెడీ అవుతారు రేపు రోజున. ఒకరు చర్చ్లో రెడీ అవ్వచ్చు, ఒకటి మసీదులో రెడీ అవ్వచ్చు. ఇలాంటి నా కొడుకుల వల్ల ఇంకా వాడికి ఫుడ్ పెడతా, జైల్లో ఉంచుతా, శిక్ష చేస్తా అంటే ఇంకా కుదరదు. చంపేయాలి నా కొడుకుల్ని. హైదరాబాద్ పట్టణం చెరువు రామచంద్రపురంలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్స్ అందరు కూడా ఈ యొక్క అమ్మవారు మంచి చేస్తారు, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటే అంతే మంచి జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి గుడికి వచ్చి దర్శించుకుంటారు అమ్మవారి కోసం. ఏ రోజు కూడా మిస్ అవ్వరు. ఎవరైతే ఇంకా నమ్ముకుంటారో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేస్తారని చెప్పి అమ్మవారిని అతను దర్శించుకుంటారు. సో అదే గుడికి అర్చకుడుగా ఈ యొక్క సాయం చెప్పి ఒక వ్యక్తి అతుంటారు. 45 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తి. సో ఒక రోజు ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఒక 12 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న అమ్మాయిని నైట్ టైం గుడిలోకి తీసుకెళ్ళాడు. గుడిలో తీసుకెళ్ళి బయట ఏదైతే గుడి ఉంటుందో గుడికి లోకా తీసాడు. ఆ గర్భగుడిలోకి తీసుకెళ్ళి ఈ యొక్క అమ్మాయిని ఈ యొక్క అర్చకుడు చేసే అఘాయిత్యం చూసారా? చాలా దారుణం. అది చాలా అంటే చాలా దారుణం వీడు చేసే పనికి. అది కూడా ఈ యొక్క అర్చకుడి యొక్క పూజారి అమ్మాయిని తీసుకెళ్ళాడంట. ఇది ఫస్ట్ టైం అయితే కాదంట, ప్రతిరోజు జరిగే సిచ్యువేషన్ అంటే ఇది. ఇదంతా కూడా ఏ విధంగా బయటకు వచ్చిందో తెలుసా? నైట్ టైము గుడిలో నుంచి ఏదేదో సౌండ్స్ వస్తున్నాయి. ఏంటి? ఎవరు గుడిలో నుండి మాట్లాడుతున్నారు ఏంది? అమ్మవారి గర్భగుడిలో ఎవరు మాట్లాడుతున్నారు ఏంది అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న జనం వచ్చి వెంటనే చూశారు. చూస్తే గుడికి లాకేసి ఉంది, కానీ లోపల ఎవరో మాట్లాడుతున్నారు. వెంటనే తాళం పలగొట్టుకొని వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తే వీడు చేసే పని అది లోపల. ఈ యొక్క అర్చకుడు ఈ యొక్క పూజారి చేసే పని అది లోపల. మళ్ళీ ఏమంటున్నాడు? నన్ను చంపొద్దు, నన్ను చెయ్యొద్దు, నా పరువు పోద్దు అంటున్నాడు. చిన్నపిల్లతో చేసేదాన్ని పరువు ఏముంటుందిరా నీకు? ఈరోజు నేను ఈ యొక్క వీడియో చేయకూడదు అనుకున్నా, కానీ ఇలాంటి నా కొడుకులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. ఒక అమ్మవారి గుడిలో కాదు, ఒక చర్చిలో అవ్వచ్చు, ఒక మసీదులో అవ్వచ్చు, నీకు రైస్ బ్యాగ్ ఇస్తా, నీకు ఇది ఇస్తా అని చెప్పి ఒక అమ్మాయిని ఏ విధంగా అఘాయిత్యాలు చేస్తున్నారు. ఆ అమ్మాయిలు బయటకు చెప్పుకోలేక ఏ విధంగా బాధపడుతున్నారు. ఒకవేళ మీరు కానీ ఒక వీడియో కానీ చూస్తుంటే ఆ ఒక సిచ్యువేషన్లో ఒక అమ్మాయి కానీ ఎవరైనా ఉంటే కనుక మీకు ఎవరైతే ఇంకా నమ్మకస్తుడా ఉన్నాడో వాడికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లం చెప్పండి. వాడు ఏం చేస్తాడో మొత్తం కూడా క్లారిటీగా చెప్పి తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో మీరు అతనిగా తీసుకుని దీని అతనిగా బయటికి పెట్టండి. మీరు అదే విధంగా కంటిన్యూ చేశారంటే ఈ యొక్క జీవితం మొత్తం కూడా సంకనాగిపోతుంది. ముందే చెప్తున్నా, సంకనాగిపోతుంది. ఈ చిన్నపిల్లైనా సరే పెద్ద పిల్లైనా సరే. ఇంకా మీరు వాడి కిందే మీరు ఉండాలి. వాడు ఎప్పుడు రమ్మంటే మీరు అప్పుడు వెళ్ళాలి. అర్థమవుతుందా? ఏ నైట్ రమ్మంటే మీరు అప్పుడు వెళ్ళాలి. మీకు జ్వరం ఉన్నా మీకు ఏది ఉన్నా కానీ వెళ్ళాలి ఆడి పిలిస్తే. ఆ సిచ్యువేషన్లో మీరు ఉండకూడదు అనుకుంటే మీకు నమ్మకస్తుడికి మీరు చెప్పాలి. ఈ విధంగా చేస్తున్న పూజారి, ఈ విధంగా చేస్తున్న ఒక పాస్టరు, ఈ విధంగా చేస్తున్న ఒక మసీదులో ఉన్న ఒక వ్యక్తి, మీరు చెప్పాలి. మీ యొక్క పేరెంట్స్కి చెప్పండి, మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జనం అంతా చెప్పండి. ఇలాంటి నా కొడుకులకి ఇంకా చలామైన దారుణ శిక్ష పడుతుంది. ఇప్పుడు ఈ యొక్క సాయం చెప్పి ఒక వ్యక్తి అయితే ఉన్నాడు కదా, 45 ఇయర్స్ ఉన్న ఈ యొక్క వ్యక్తి అర్చకుడు, ఈ యొక్క పూజారి, ఇతనికి ఇప్పుడు అయితే కనుక పాక్సో కేసు అయితే వేశారంట పోలీసులు. సో చాలామంది ఒక కేసును కాపాడడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే పూజారి అని చెప్పి. ఎందుకు? మిగతా టెంపుల్స్ ఏవైతుందో దాన్ని కూడా బ్యాట్ నేమ్ తెప్పడానిక? హిందూ టెంపుల్స్ అంటే ఈ విధంగా చేస్తారని చెప్పి ఇంకా పేరు రావడానిక బయటికి? ఏం చేస్తున్నారో అర్థం కావట్లే మనుషులు. ఈరోజు మళ్ళీ మనకు ఫ్రీడమ్ వచ్చిన రోజు, ఇండిపెండెన్స్ డే మళ్ళీ మనకి ఈరోజు, అది కూడా మన ఇండియాకి. ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు, కానీ మన ఇండియాలో జరిగే అఘాత్యాలు, దారుణాలు అన్నీ కూడా కామన్ అయిపోయినాయి. ఇంకా ప్రతిరోజు మన కేసులు వింటాం. ఈ యొక్క అమ్మాయిని ఈ విధంగా రేప్ చేశారు, ఈ విధంగా మాట్లాడారు, ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారని చెప్పి. మనకి ఫ్రీడమ్ వచ్చినా సరే ఏదొచ్చినా సరే ఇలాంటి నా కొడుకులు ఉన్నంత వరకు మన ఇండియా మొత్తం కూడా పోతుంది. ఈ కేవలం ఇలాంటి నా కొడుకులు వల్లే.
ఇండియాకి చెడ్డ పేరు రావడం. సో ఒక గుడి పైన ఒక కేసు పైన ఇంకా ఇన్వెస్టిగేట్ ఇంకా జరుగుతుంది. ఒక అర్చకుడి పైన ఆ పూజారిని ఒక అర్చకుడిని ఏం చేయాలి అని చెప్పి పోలీసులు ఇంకా ట్రై చేస్తున్నారు. సో వాడిని ఏం చేసేది ఏముంది, ఇంకా గుడి గర్భంలో అమ్మవారి ముందే ఆ విధంగా చేసారండి. ఇంకా వాడిని ఏం చేస్తారు, మీరు ఫుడ్ పెడతారా ప్రతిరోజు వెళ్ళి, లేకపోతే ఇంకా స్నానానికి బట్టలు ఇస్తారా వాడికి? చంపేయండి సార్ వాడిని. ఇలాంటి నా కొడుకులు వాళ్ళు ఇంకొకరు రెడీ అవుతారు రేపు రోజున. ఒకరు చర్చ్లో రెడీ అవ్వచ్చు, ఒకటి మసీదులో రెడీ అవ్వచ్చు. ఇలాంటి నా కొడుకుల వల్ల ఇంకా వాడికి ఫుడ్ పెడతా, జైల్లో ఉంచుతా, శిక్ష చేస్తా అంటే ఇంకా కుదరదు. చంపాలి నా కొడుకుల్ని. బయటకు వచ్చి మరి చంపాలి. నా కొడుకులు పరువు చూపించుకొని కామం చూపించుకుంటున్నారు కదా, అది కోసి మరి చేపించాలి. ఏ విధంగా శిక్ష ఉంటుందా అని చెప్పి. సో ఒక కేసు పైన ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక మీకు రేపు రోజున మీకు అదే కనుక అప్డేట్ అయితే మీకు చేస్తున్నది ఉంటాను. సో మన ఛానల్ ఎటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఇంకా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క సిచ్యువేషన్ అనేది మీకు ఫ్రెండ్స్ కూడా ఇంకా అర్థం కావాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. సో మళ్ళీ మనం ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు బాయ్ మచ్చా. జై హింద్.